జర్నలిస్ట్ డైరీలో నిన్నటి పేజీని చించిపారేయమంటూ కొందరి నుంచి కటువైన స్పందన. నిన్నటి కేసీఆర్ పేజీ జర్నలిస్ట్ డైరీలోకెల్లా గొప్పగా ఉందంటూ దాన్ని చించి భద్రంగా దాచిపెట్టుకుంటామన్నది ఇంకొందరి మనోభీష్టం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గమనాగమనం మీద మేం రాసిన ఆ 25 వాక్యాలకు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సూటిగా స్పందించడమే ఈ పునర్విమర్శకు కారణం. పొగడ్తలకు తెగడ్తలకు లొంగిపోనంత స్థితప్రజ్ఞత మా దగ్గరుందో లేదో మాకు తెలీదు. కానీ మేం ప్రస్తావించే ప్రతి విషయాన్ని సమర్థించుకునేంత శక్తి మాకుందని మాత్రం స్పష్టం చేస్తున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మేమెక్కడా కేసీఆర్కు సాష్టాంగ పడిపోలేదు. తొలి నుంచి తుది దాకా చూసిన వాళ్లకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అమెరికన్ ఆఫ్రికన్ల హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ను ప్రస్తావించాం తప్పితే ఆయనతో కేసీఆర్ను మేమెక్కడా పోలిక పెట్టనే లేదు. కేసీఆర్ వెంట జనం ఎందుకున్నారో చెప్తూనే కేసీఆర్ చేస్తున్న తప్పుల్ని లెక్కపెట్టి చూపించాం. ఫలానా చోట్ల కేసీఆర్ మారు మనసు పొందితే మార్టిన్ లూథర్ కింగ్ అంతటి వారవుతారని కేసీఆర్కు అప్పీల్ మాత్రమే చేశాం. తెలంగాణ పేరుతో 4 కోట్ల జనాభాని మోసం చేస్తున్నారన్న అనుమానాల్ని కూడా మేం ప్రస్తావించాం. అందుకే ప్రజల బోన్లో నిలబడాల్సింది ఒక్క కేసీఆరేనని జేడీ తేల్చిపారేసింది. కేసీఆర్ గుణగణాల్ని బేరీజు వేసుకుంటూ ఆది అంతం అన్నీ కేసీఆర్కు మాత్రమే తెలుసని చెప్తూ మేం మాత్రం నిమిత్త మాత్రులమని ముగింపునిచ్చాం. ఉద్యమంలో ఎవరెస్ట్ రోల్ ప్లే చేస్తున్న కేసీఆర్ నిజానికి మోసగిస్తున్నారా లేక మోసపోతున్నారా అనేది ఎవరికి వాళ్ళు తమదైన విజ్ఞతతో నిర్ధారించుకోవాలి. జేడీది విభజనవాదం కాదు, భజనవాదం అంతకంటే కాదు. తటస్థ గీత మీద నిలబడి జనం కళ్ళతో చూసేవాడే నిజమైన జర్నలిస్ట్. మరీ ముఖ్యంగా పొలిటీషియన్ల అసలు రంగు ఏంటన్నది అందరికీ తెలుసు. ఒక పార్టీ ప్రాంతీయవాదంతో జనం కళ్లకు గంతలు కడితే ఇంకో పార్టీ రూపాయి బియ్యంతో కళ్లను మూసేస్తోంది. వ్యాపారానికి రాజకీయానికి తేడా లేని ఈ రోజుల్లో జనం నుంచే చైతన్యం పుట్టాలి. వాస్తవ పరిస్థితిని మీ ముందుంచడం ఒక్కటే జర్నలిస్ట్ డైరీ విధి విధానం. జర్నలిస్ట్ డైరీ మేనిఫెస్టో కూడా అదే. ఒకవైపు నిలబడి మేమెప్పుడూ యుద్ధం చేసింది లేదని మా ఎపిసోడ్లను అనుసరించే మీకందరికీ తెలుసు. టీ కప్పుల్లో తుఫాన్లు ఎప్పుడైనా చల్లబడిపోవాల్సిందే. చిరకాలం నిలబడితే అవి టీ కప్పుల్లో తుఫాన్లు ఎందుకు అవుతాయి? అలా చల్లబడిన కథా కమావేశంలో చిదంబరం బాబాయ్ది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ స్టోరీ. కాకపోతే క్లైమాక్సే బాగా చప్పదైపోయింది. చాకచక్యపు రాజనీతి పాటించడంలో ఈసారి మాత్రం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంది కేంద్రం. 1,70,000 కోట్ల కుంభకోణం ఉరఫ్ 2G స్కామ్ నుంచి కొత్త పేర్లను తవ్వి తీస్తుంటే సడన్గా చిదంబరం ముఖం బయటకొచ్చేసింది. ఎప్పుడో మర్చిపోయిన ఫ్లాష్ బ్యాక్ ఒకటి తాచుపాములా బుసలు కొడుతూ వచ్చి ఆయన్ను ఉద్వాసన దాకా లాక్కురాబోయింది. కానీ ఈ ప్రమాదం నుంచి చిదంబరం బయటపడడం ఒక ఊహకందని పరిణామం. వివరాల కోసం ఒక చిన్న యూటర్న్ తీసుకుందాం. రాజా పాటించిన స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపు విధానం లోపభూయిష్టమని, ఖజానాకు భారీగా చిల్లు పెట్టిందని సిబిఐ నమ్ముతోంది. కానీ అప్పట్లో ఆర్థిక శాఖను మోస్తున్న చిదంబరం తలిస్తే ఈ స్కామ్కు ఫుల్ స్టాప్ పడుండేదంటూ ప్రణబ్ ప్రధానికి రాసిన ఒక లేఖ అకస్మాత్తుగా సుబ్రహ్మణ్య స్వామి వారి చేతుల్లో మెరిసింది. నిన్నటి దాకా ఇదొక సంచలనం. ఇవాళది నిర్వీర్యమైపోయి తుస్సుమన్న ఒక ఉత్తుత్తి బాంబే. Apart from the factual background, the paper contains certain inferences and interpretations which do not reflect my views. చిదంబరం చాలా మంచోడు అన్నది ప్రణబ్ మాటల సిసలు సారాంశం. తన మంత్రిత్వ శాఖ నుంచి ప్రధానికి చేరిన ఆ దస్త్రం గురించి తనకు తెలియదని, అందులోని రాతలు తన మనోభావాలు కాబోవని ముఖర్జీ కుండబద్దలు కొట్టబోయారు. దానికి చిదంబరం కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. The Finance Minister, Shri Pranab Mukherjee, I accept the statement. As far as all of us in government are concerned, the matter is closed. కానీ చిదంబరము, ప్రణబ్ టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్ళని ఒకళ్ళ నలుపుని ఇంకొకళ్ళు ఎండబెట్టుకునే గురువింద గింజలతో సమానమని క్యాబినెట్ కొలీగ్స్కే కాదు దేశానికంతా తెలుసు. దీనికి రుజువులు కూడా ఉన్నాయి. తామంతా ఒకే పరివారం అంటూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డంకా బజాయించుకున్నంత మాత్రాన సమస్య సమసిపోయినట్లు భావించుకోవాలా? ఇక్కడ జరిగింది రాజనీతి కాదు, రాజీనీతి అన్న సంగతి
మనం మర్చిపోయినా ప్రతిపక్షం మాత్రం మర్చిపోనివ్వదు. ये जो दोष है ये मंत्रियों के अहम का टकराव नहीं है और चिदम्बरम साहब होते कौन है खुलकर बोलने वाले कि मैं प्रणब बाबू के स्टेटमेंट को स्वीकार करता हूं, जिनके ऊपर आरोप है देश के रेवेन्यू की लूट को मदद करने में हजारों लाखों करोड़ में, वो आकर के कहते हैं कि मैं प्रणब बाबू के वक्तव्य को स्वीकार करता हूं और उनका दोष समाप्त हो गया. इससे बड़ी हास्यास्पद बात कोई हो नहीं सकती है. కమల్నాథులు చెప్పినట్లు ఇది ఆ ఇద్దరు మంత్రులకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. దోపిడీకి గురైన ప్రజా ఖజానా సంగతి. దొంగ పోలీసు సంధి కుదుర్చుకున్నట్లు మీరు ఒక్కటైపోవడం ఏ తరహా న్యాయం? ఆ లైసెన్సుల్ని వేలం వేసుంటే సర్కారుకు వేల కోట్లు జమై ఉండేదన్నది నిగ్గు తేలాల్సిన విషయం. మంత్రుల పోర్ట్ఫోలియోలు అటుదిటు ఇటుదటు మార్చుకుంటూ పోతే ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలుంటాయన్నది ఈ రగడ చెప్పిన తాజా నీతి. ఇక తెలంగాణ కప్పులో తుఫాన్ సంగతి కూడా చూద్దాం. ఇది చల్లారకపోయినా చల్లారిపోతుందన్న వాసన మాత్రం వస్తోంది. సంప్రదించడం మాత్రమే తనకు తెలుసన్న ఆజాద్ తెలంగాణ మీద తేల్చాల్సింది సోనియామ్మేనంటూ మళ్లీ అదే సెలవిచ్చారు. అయితే ఆ సోనియా మదిలో ఏముందన్న క్లారిటీ మాత్రం కొద్దిగా బయటకొస్తోంది. రాయల తెలంగాణ కాకపోయినా అనంత తెలంగాణ సాధ్యమని, హైదరాబాద్ను కొన్ని రోజులు రెండు ప్రాంతాలు అనుభవించుకోవచ్చని ఢిల్లీ స్కెచ్ గీస్తున్నట్లు ఎడాపెడా వార్తలొస్తున్నాయి. హైదరాబాద్ ఎవడయ్య సొత్తు కాదన్న కేసీఆర్ దీనికి సరే చెప్పినట్లే లెక్క. హైదరాబాదు తెలంగాణ సొత్తు, హైదరాబాద్ లేని తెలంగాణ ప్రజలకు అది ఎట్టి పరిస్థితులలో అంగీకారం కాదు. కాబట్టి ఆంధ్ర వాళ్ళు వాళ్ళ రాజధాని కట్టుకునే వరకు ఇక్కడ సంతోషంగా ఉండవచ్చు. వాళ్ళకి కావాల్సిన బంగ్లాలు ఇస్తాం, వాళ్ళ సెక్రటరియట్ నడుపుకోవచ్చు. అసెంబ్లీ 2 హాళ్ళు ఉన్నాయి, ఒక హాల్ వాళ్ళకి ఇస్తాం, నడుపుకోవచ్చు. 3 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళ వాళ్ళ రాజధాని నిర్మాణం అయిన దాకా గౌరవప్రదంగా కలిసి గడుపుకోండి. ఆ తర్వాత మీ దారి మీరు పోండి, మా బతుకు మేము బతుకుతాం. పరిష్కార మార్గాల మీద కసరత్తు చేయడం కోసం కేసీఆర్ కూడా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. అమ్మ మాట కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న టీ కాంగ్ టీం ఎలాగో ఢిల్లీలోనే ఉంది. 2-3 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎన్నాళ్ల నుంచో హైడ్ అండ్ సీక్ ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా తన వైఖరి వెల్లడించే మూడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. The parties will make up their minds quickly, as I appealed in Parliament, to enable me to call an all-party meeting. I'm trying to hasten the process as much as I can, but as you know, these are matters concerning political parties, and there's only so much one can do from the government. సకల జనుల సమ్మెతో 16 రోజుల నుంచి నేల మీదే నరకం కనిపిస్తోంది. దీనికి క్లైమాక్స్ పెట్టడం కోసం కేంద్రం ఏదో ఒక ప్రయత్నం చేయడం మాత్రం సంతోషించదగ్గ విషయం. అట్టుడుకుతున్న తెలంగాణలో జనజీవనం దారిన పడితే అదే 10,000. తెలంగాణ సమస్య తేలుతుందా పేలుతుందా అన్న కన్ఫ్యూజన్లో ఇక్కడున్న అధికార ప్రతిపక్ష పార్టీలు కరిగిపోయే ప్రమాదంలో పడిపోయాయి. అవును, ఫ్యూచర్లో తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం, కాంగ్రెస్ అన్న పేర్లకే చోటుండదా? ఈ అనుమానం భవిష్యత్తులో నిజమై కనిపించినా ఆశ్చర్యం లేదంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. చంద్రబాబు మీద అలిగి గులాబీ కండువాలు భుజాన వేసుకున్న పోచారం, గంప గోవర్ధన్లకు తోడు ఇంకొంతమంది తమ్ముళ్లు అటువైపే క్యూ కడుతున్నట్లు సమాచారం. ఈ క్యూ కనుక కొనసాగితే తెలుగుదేశానికి తెలంగాణలో పుట్టగతులుండవన్న భయం ఆ పార్టీని వణికించేస్తోంది. ఏం చేయాలో పాలుపోక 32 మంది తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందస్తుగా రాజీనామాలు చేసి ఇలా ఎగ్జిబిషన్లో నిలబడ్డారు. బాన్స్వాడలో వీలైనంత వీరంగం కూడా సృష్టించబోయారు. బాబుగారు, ఇదంతా కనిపిస్తోందా? కేసీఆర్ కు కావాల్సింది తెలంగాణ కాదు, తెరాస పార్టీ బలపడ్డవేనంటూ ఏడుపు లంకించుకోవడం మినహా తెలుగుదేశానికి వేరే దారి కనిపించదు. మా వాళ్ళను నువ్వెలా చేర్చుకుంటావన్న వాళ్ళ లాజిక్ లో మీనింగే లేదు. ఈరోజు తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితే తెలంగాణ రాష్ట్రం వస్తుందా? ఈ అంశమైన కేసీఆర్ గారు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రాజకీయంగా బలహీనపరిచి తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారు తప్ప చంద్రశేఖరరావు గారు
ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. తెలుగుదేశంలో ఇంతటి అభద్రతా భావం ఇంతకు ముందెప్పుడూ చూసినట్లు గుర్తులేదు.